నీ ఆశ్చర్యకార్యము జరిగిస్తున్నాను అని దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడినప్పటికీ నీ దుర్గాలు వస్తాయి, నీ సందేహాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. నిజంగా దేవుడు చెప్పాడా? నిజంగా దేవుడు చెప్పాడా? అవ్వ దగ్గరికి వస్తాడు కదా అపవాది, అనుమానాలు వస్తుంటాయి. అప్పుడు మెల్లమెల్లగా మన విశ్వాసం అంతకంతకు దిగజారిపోతుంటుంది. ఆ విశ్వాసము దిగజారిపోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, నిజంగానే దేవుడు చెప్పాడా? నిజంగానే దేవుడు చేస్తాడా? నిజంగా దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? దేవుణ్ణి మనము సందేహిస్తే అంట, దేవుణ్ణి మనం ఇన్సల్ట్ చేసిన వారం అవుతామంట. దేవుణ్ణి మనము ఏం చేస్తున్నామంట? ఇన్సల్ట్, అవమానిస్తున్నామంట. ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయడు. ఆయన వాక్యము సత్యము అని నమ్మి చాలా మంది ఇన్సల్ట్ నేరుగా నోటి మాటలతో చేయరు, కానీ సందేహిస్తున్నారా? అనుమానిస్తున్నారా? నిజంగా దేవుడు చేస్తాడా అనే మాటలు, ఈ ఆలోచనలు వస్తున్నాయా? ఆ ఆలోచన ద్వారానే మీరు దేవుని అవమానపరుస్తున్నారంట. ఇవ్వలేదు, కానీ ఊహలతోటి వారి జీవితం అంతా నింపుకొని నాశనం చేసుకుంటున్నారండి. ఈ ఊహలతోటి నింపబడుతున్నారా? దేవుడు అంటున్నాడు, ఈ ఈ రోజు విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇచ్చే దేవుడు అండి.